ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మే 31వ తేదీన శనివారం నాడు వీరి జీవితంలో ఏం జరగబోతుంది, అలాగే వృషభ రాశి వారి యొక్క మీ కాళ్ళ దగ్గరకు రాబోతుంది ఒక శ్రీ. ఆ శ్రీ ఎవరు? శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఏమిటి, మీ కాళ్ళ దగ్గరకు ఎందుకు రాబోతుంది అనే పూర్తి అంశాలన్నీ, వివరాలన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం మీకు అనేది అర్థం అనేది అవుతుంది. ఇక వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులు గతంలో కంటే ప్రస్తుత కాలంలో మెరుగైనటువంటి ఫలితాలను పొందబోతున్నారు. ఇక నెంబర్ 1గా ఎదగగలుగుతారు. వృషభ రాశి వారికి సంబంధించిన గ్రహాలు అనుకూలంగా దిశలో సంచారం చేయడం వల్ల అన్ని రంగాలలో సక్సెస్గా సాధిస్తారు. ఉద్యోగాలలో మీరు కోరుకున్న స్థాయిని అనేది మీకు దక్కుతుంది. ఇక క్రియేటివిటీ అనేది లభించబోతుంది. ఈ టైంలో గురూజీ ప్రభావంతో అన్ని శుభ అశుభ కార్యక్రమాలు, రాహు కేతు గ్రహాల నుంచి కూడా సానుకూల ఫలితాలైతే మీరు పొందబోతున్నారు, సాధించబోతున్నారు. వృషభ రాశి వ్యక్తులు పట్టిందల్లా బంగారం కాబోతుంది. దరిద్రం అనేది తొలగిపోయింది. మరికొద్ది రోజుల్లో వృషభ రాశి వారు దాదాపు అన్ని రంగంలో చక్రం తిప్పుకొస్తారు. అదే పై పాచిక 0 నుంచి హీరోగా ఎదగలుగుతారు. మీ యొక్క వృషభ రాశి వారు ఎవరైతే కష్టపడుతున్నారో వారికి తగినటువంటి ఫలితాలు రాబోతున్నాయి. మీరు కష్టానికి తగినట్లుగా తిరుగులేని విజయం అనేది మీకు లభిస్తుంది. ఈ సమయంలో మీరు ఆకస్మికంగా ధనాన్ని పొందే ఛాన్స్ కూడా ఉంది. వ్యాపార ఉద్యోగాలలో అపారమైన విద్యని సాధిస్తారు. ఆర్థికంగా చాలా అనుకూలతంగా ఉంటుంది. అదేవిధంగా కుటుంబ స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. మీ లైఫ్లో ఏదైనా ఎటువంటి అపచయాలను అయితే ఉంటాయో వాటికి అస్సలు కృంగిపోరు. చక్కగా చాకచౌక్యంగా లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విద్యను సాధిస్తారు. ఇక ఈ సమయంలో వృత్తి, ఉద్యోగం, వ్యాపారం వృషభ రాశి వ్యక్తులకు ఎన్నో చేంజెస్ అనేవి రాబోతున్నాయి. ఇక మీ జీవితంలో ఏ విషయాలన్నిటికీ కూడా మీరు కలలు కంటున్నారు, మీ లైఫ్లో ఎలా ఉండాలి అని మీరు ప్లాన్ చేసుకుంటున్నారు, అదే విధంగా అయితే మీరు అనుకుంటున్నారు, అవన్నీ కూడా మరికొద్ది రోజుల్లో పూర్తి కాబోతున్నాయి. మీకు అన్ని వివిధ అనుకూలమైనటువంటి సమయం, అదృష్టం మీ చెంతకు రానుంది. మీ జీవితం పూర్తిగా మారబోతుంది. మీరు కోరుకున్నటువంటిది ప్రతిదీ మీ సొంతం అనేది అవబోతుంది. గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. అంతేకాకుండా కొన్ని వ్యాపార లావాదేవీలు సగంలో ఆగిపోయినటువంటివి అన్నీ కూడా ఈ సమయంలో పూర్తి అనేది చేస్తారు. మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఆర్థిక లాభం మీతో ఆత్మస్థైర్యంగా పెరుగుతుంది. ఇక వృషభ రాశి వారు లాభం అనేది వస్తుంది. ఇకపోతే మీ ఫ్యామిలీతో చక్కటి క్లారిటీ టైం స్పెండ్ చేస్తారు. దాంతో మీరు చాలా ఎక్కువగా ఉండడం వల్ల మీకు ప్రతి పనిలో కూడా సపోర్ట్ చేస్తారు. ఫ్యామిలీతో పుణ్యక్షేత్రాలు సందర్శించే అవకాశం కూడా ఉంది. ఇక ప్రయాణాలలో మీ యొక్క విలువైన వస్తువులను అయితే పోగొట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి చాలా భద్రంగా జాగ్రత్తగా ఉండండి. జ్యోతిష్య శాస్త్ర పండితులు అంచనా వేసి చెప్తున్నారు. మరి మీరు జాగ్రత్తగా ఉండవలసిన సూచన అయితే, ఎందుకంటే
విలువైన వస్తువులు పోయాయి అంటే బాధ ఎంతో తీవ్రంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండడం ఉత్తమమని జ్యోతిష్య శాస్త్ర పండితులు అంచనా వేసి చెప్తున్నారు. ఇక ఇంట్లో ఉండే పెద్దవాళ్లను వృషభ రాశి వ్యక్తులు గౌరవించడం, వారి ఇచ్చే సవాళ్లను సూచనలను పెడచెవున పెట్టకుండా ఖచ్చితంగా పాటించండి. ఇలా చేయడం వల్ల మీరు మీ జీవితంలో కోరుకున్న ప్రతిదీ కూడా వారి యొక్క ఆశీస్సులతో ప్రతిదీ కూడా మీకు లభిస్తుంది. మీరు న్యాయంగా ఏది కోరుకుంటా అది జరుగుతుంది. మీరు ఇప్పుడు మీ యొక్క సమయంలో మీకు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఇక వ్యాపారాలు, నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే వారితో ఇది చాలా అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు. అలాగే ఏదైనా కొత్త వ్యాపారాలను ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే దానికి సంబంధించిన గ్రౌండ్ మార్క్ అంతా చేసుకొని వ్యాపారం కూడా ఒక అంచనా, ఒక ముందుకు విశ్వాసం చేసి ఇక సవాళ్ళను తీసుకోండి. ఇక అదే విధమైన సమయంలో విద్యార్థులు అనుకూలంగా ఉంది. కేవలం సోషల్ వీడియో మాత్రమే కాదండి, మీ మైండ్ సెట్ మార్చుకోండి. ప్రతిదీ కూడా విద్యార్థులు స్టడీ మీద ధ్యానం అనేది పెట్టడం ద్వారా ఖచ్చితంగా మీరు అనుకునేది సాధిస్తారు. విదేశాలకు వెళ్ళి పరీక్షలను రాసుకునే వారికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ఇక ఈరోజు అలాగే విదేశాలకు వెళ్ళి పోటీ పరీక్షలు రాయాలనుకునే వారికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. విదేశాలలో ప్రతిష్టమైన యూనివర్సిటీలో మీకు సీటు అనేది లభిస్తుంది. అదేవిధంగా ఈ సమయంలో మీకు ప్రతిదీ కూడా మీరు అనుకున్నది జరుగుతుంది. ఈ రాశి వారికి అదృష్ట యోగం కారణంగా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు కూడా ఖచ్చితంగా నెరవేరే ఛాన్స్ ఉన్నాయి. ప్రతి పనులు కూడా విజయాన్ని సాధిస్తారు. ఇకపోతే వృషభ రాశి వారికి గతంలో చీకొట్టిన ఆ శ్రీ మే 31వ తేదీ శనివారం నాడు మీ కాళ్ళ దగ్గరికి రాబోతుంది. ఇక క్షమించండి అంటూ మిమ్మల్ని వేడుకుంటుంది. మరి ఇంతకు ఆ శ్రీ ఎవరో తెలుసుకోవడాని అనుకుంటే వెంటనే ఈ వీడియోను తప్పకుండా చూసేయండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా, అంటే ఎవరైతే మిమ్మల్ని చీకొట్టారో ఎందుకు మీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నారు, ఎందుకు అసలు ఆ శ్రీ ఎవరో ఇప్పుడు మనం చూసి తెలుసుకుందాం. ఆ శ్రీ ఇది వరకు మిమ్మల్ని చీకొట్టారో వాళ్ళే తిరిగి మీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నారు. ఆ శ్రీ ఎవరు? ఇప్పుడు ఆ శ్రీ మే 31వ తేదీన శనివారం నాడు ఆ శ్రీ మీ వద్దకు రాబోతుంది. రాళ్ళు వేసిన చేతితో నొప్పులు మిమ్మల్ని చీకొట్టిన వాళ్ళే మీ కాళ్ళు మొక్కడానికి, ఎవరైతే గతంలో మిమ్మల్ని నలుగురిలో చీకొట్టిన వారే తిరిగి మిమ్మల్ని క్షమించమని అడిగే పరిస్థితి అనేది వాళ్లకు రాబోతుంది. కాబట్టి ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నారు. ఏదైనా రంగంలో మీరు పరిచయగా ఉండి ఇక చెప్పడంతో మీపై నిందలు వేసి మిమ్మల్ని చీకొట్టిస్తారు. దాంతో సిగ్గుతో తలదించుకుంటారు. ఇకపై ఇతరుల వ్యక్తులు ఏ విషయంలో ఎలాంటి తప్పు చేయరు. మీ స్నేహం గురించి మిమ్మల్ని మీ దగ్గరికి వస్తారు. సో చూసారు కదండి, వృషభ రాశి వారి జాతకంలో ఏం జరగబోతుంది అనేది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.